హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి. ఈ సంవత్సరం వరుసగా 4 పథకాలను అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క 4 పథకాలు కూడా నాన్ స్టాప్గా వీరి ఖాతాలు అయితే రాబోతున్నాయి. ఏ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలనుకుంటుంది, ఏ పథకాలు తీసుకొస్తుంది అని చెప్తాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని, ఈ యొక్క పథకాలను అయితే ఎగ్జాక్ట్లీ తీసుకురావాలని అయితే సూచించడం జరిగిందండి. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులందరికీ కూడా 20,000 అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి. సెంట్రల్ నుంచి అయితే కనుక పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 అయితే వస్తాయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 అయితే పెట్టుకుని మొత్తం మీద కలుపుకుండి 20,000 అయితే జమ చేయబోతుందండి. దీని తర్వాత ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు సంబంధించి 20,000 అయితే వ్యాట్ నిషేధ డబ్బులు అయితే వారికి అయితే పడబోతున్నాయండి. వారి వృత్తి కింద అయితే 20,000 అయితే పడబోతున్నాయి. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక 10,000 అయితే వేసింది. ఇప్పుడైతే కనుక 20,000 అయితే ఏప్రిల్ నెలలోనే డబ్బులు అయితే వారికి కూడా పడబోతున్నాయండి. దీని తర్వాత ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి సంవత్సరానికి 18,000 అయితే పడబోతున్నాయండి. ప్రతి నెల కూడా 1,500 చొప్పున అయితే వీరి ఖాతాలు అయితే జమ చేస్తారండి. ఈ రకంగా 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే వీరైతే పొందొచ్చండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి. ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒకరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇంటికి ఒకరికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. జూన్ 15 నుంచి అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయండి. అంటే మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో వీరికి సంబంధించి ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక పథకం ద్వారా 15,000 అయితే పడతాయండి. ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు చదువుతున్నా, ముగ్గురు చదువుతున్నా కూడా వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇద్దరు చదువుతున్నారు అనుకోండి, సో ఇద్దరు సంబంధించి 30,000 వస్తాయండి. ముగ్గురు చదువుతున్నారు అనుకోండి, ముగ్గురికి సంబంధించి 45,000 అయితే డబ్బులు అయితే వస్తాయండి. ఒకే ప్రూఫ్స్, ఒక్కో డాక్యుమెంట్స్ అయితే పెట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15 అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి. దానికన్నా ముందు మే నెలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి. ప్రైమరీగా అయితే స్కూల్స్లో డీటెయిల్స్ అయితే తీసుకుంటే స్కూల్స్లో ప్రైమరీగా అయితే అప్లై అయితే చేస్తారండి. దాని తర్వాత సెకండ్ ఇయర్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్తాయండి లిస్ట్ అనేది. అక్కడి నుంచి మనకి సెకండ్ ఇయర్ ప్రాసెస్ అయితే అవుతుందండి. అక్కడ తల్లిదండ్రులు తంబేసి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినట్లయితే కనుక డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి. ఇక దీని తర్వాత జూలై నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. జూలై నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఫ్రీగా అయితే ఫ్రీ జర్నీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటున్నట్టు ఇక జూలై నెల నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారండి. ఇప్పటికీ ఈ యొక్క పథకం అనేది చాలాసార్లు అయితే డిలే అయిందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయితే చేసి అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎగ్జాక్ట్లీ జూలై నుంచి అయితే ఒక పథకాన్ని తీసుకొస్తున్నట్లు కూడా పేర్కొనడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వరుసగా అయితే రాబోతున్నాయండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతానండి.